ప్రపంచంలో మనకి ఒక సేక్రెడ్ ప్లేస్ అనేది లేనే లేదు. ముస్లిమ్స్ కి మక్కా ఉంది, క్రిస్టియన్స్ కి వ్యాటికన్ ఉంది. ఎందుకని మనకి హిందూస్ ఉండకూడదు? అందుకని మేము ఇది ప్రపోజ్ చేస్తున్నాము. నాన్ హిందూస్ కూడా అక్కడ ఉండటానికి వీలు లేదు. ఆబ్వియస్లీ మీరు అడుగుతారు, ఉండారు కదండి, కొన్ని ఉన్నాయి. సో అందుకని మనం ఏం చేయాలంటే, మోడీ గారు కాశీ విశ్వనాథ టెంపుల్ దగ్గర కారిడార్ ని ఎక్స్పెండ్ చేసినప్పుడు 200 ఫ్యామిలీస్ తో కూర్చుని 200 స్ట్రక్చర్స్ ని డెమోలిష్ చేశారు. అసలు ఉన్నదే ఒకే ఒక దేశం, అది కూడా హిందూ దేశం కూడా కాదు. ఏదో సెక్యులర్ అంటున్నారు. ఏది హిందూ దేశం అనేది ఎక్కడ ఉంది? అన్ని రిలీజన్ వాళ్ళకే ఉన్నాయి. మనం ఏం ప్రపోజల్ చేసామంటే, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అది ఎవరైతే టీటీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ మనకి వెంకటేశ్వర నామాలు పెట్టాలి. లోపలికి వెళ్ళిన తర్వాత గోవింద నామాలు అందరూ చెప్పాలి. తర్వాత తీర్థం ఇస్తారు, తీర్థం తీసుకోవాలి. ప్రసాదం ఇస్తారు, ప్రసాదం తీసుకోవాలి. ప్రదక్షిణ చేయాలి. తర్వాత అందరూ కూడా ఎవరైతే ఎంప్లాయీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి పెండెంట్ కనపడుతూ ఉండాలి. ఈ రోజు తిరుపతి పుణ్యక్షేత్రంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు హిందూ జేఏసీ, హిందూ జనజాగృతి సమితి ఇలా వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విలేకరుల సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశం అంటే, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఈ 3 ఊర్లని ఒక పుణ్యక్షేత్రంగా, ఒక దివ్య క్షేత్రంగా ప్రకటించాలి.